హాయ్ పుడీస్, వెల్కమ్ టు కుషనీస్ కిచెన్. నేను మీ శ్యామల. ఇవాళ శనగపప్పుతో మసాలా వడ క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు శనగపప్పుని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు కడిగి వేడి నీళ్ళను పోసి నానబెట్టుకోవాలి. ఈ విధంగా వేడి నీళ్ళను పోయడం వల్ల పప్పు తొందరగా నానుతుంది. 1 గంట తర్వాత ఈ పప్పు ఇలా చూసారు కదండి, పూర్తిగా నానిపోయింది. ఇప్పుడు మనం ఇందులో నుండి ఒక 2 టేబుల్ స్పూన్ల అంత పప్పుని తీసి పక్కన ఉంచుకుందాం. మిగతా పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని మనం ఫైన్ పేస్ట్ కాకుండా కొద్దిగా బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా బరకగా మనం ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారపొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, ఒక 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 3 నుండి 4 వరకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీర, మనం ముందుగా పక్కన ఉంచుకున్న శనగపప్పును కూడా వేసుకొని 1-2 టీ స్పూన్ల బియ్యపిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా టేస్ట్ చేసి ఉప్పు చెక్ చేసుకోండి. తక్కువ అనిపిస్తే మరలా కాస్త వేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అది వేడెక్కే లోపు మనం ఈ విధంగా వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కాస్త సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు, కాస్త మందంగా చేసుకున్నా పర్లేదు. కాకపోతే వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచే వేయించుకోవాలి. ఎందుకంటే లోపల దాకా ఉడకాలి కదా, అందుకు. లేకపోతే పైన కలర్ వచ్చేస్తాయి, లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది శనగపప్పు కదా, అందుకని. ఈ విధంగా మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచి వీటిని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ వడలు చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనం మిగతా పిండిని కూడా ఇలా వడల్లా వేసుకోవాలి. ఈ వడలు వేడివేడిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి. కుషనీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే ఏ నోటిఫికేషన్ అయినా మీకు అందుతుంది. థ్యాంక్స్.